ఫలితం అనేది చివరిలో ఉంటుంది. ప్రయత్నం అనేది మొదటి నుండి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. సంపాదన పెంచుకోండి, కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మీరు అతిగా ఆలోచిస్తే మీ ఆలోచనలే మిమ్మల్ని గాయపరుస్తాయి. ఎవరైనా బాగుపడితే చూడలేని వాళ్ళు తాము బాగుపడ్డ లైఫ్లో ఎన్నడూ సుఖపడలేరు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం. నీ ఎదుటి వాళ్ళకి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నీవు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాలికి తగిలే ఎదురు దెబ్బలే నడవటం నేర్పిస్తాయి. మనసుకి తగిలే ఎదురు దెబ్బలే బ్రతకటం నేర్పిస్తాయి. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాచుకో. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో నీకు సంతోషం అనేది ఉండదు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం తెలిసేది మాత్రం ఆమె వివాహం తర్వాతే. ఈ సమాజంలో ఉండాలంటే భరించి బ్రతకటం ఆపేసి తెగించి బ్రతకటం నేర్చుకోవాలి. దరిద్రం అనేది అంటువ్యాధి కాకపోయినప్పటికీ అందరికీ అంటుకుంటుంది. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెబుతారు. అదే రిలేషన్ చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే నేటి లోకం పోకడ. ఎదుటివారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండండి, నచ్చకుంటే దూరంగా ఉండండి. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వారి గుండెను గాయపరచకండి. నీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవాలే నీకు మార్గదర్శకంగా ఉంటాయి. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది ముఖ్యమైనది మరేదీ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించవచ్చు. బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం. అదే నీ పేదరికానికి మూల కారణం. మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ప్రతి మనిషిలో ఓపిక అనేది ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరికి నాశనం అవుతాడు. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. ఒక మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. నీకు ఎవరూ ఏ సహాయం చేయడం లేదు అని బాధపడకు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే పెద్ద సహాయం. జీవితం అనేది కలలు కన్నంత తేలికగా ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. పోటీ లేకుండా వచ్చే గెలుపు, కష్టపడకుండా వచ్చే ధనం, నమ్మకం లేని బంధం లైఫ్లో ఎప్పటికీ తృప్తినివ్వవు. సంతోషం ఒకరి దగ్గర లాక్కునే వస్తువు కాదు, అభిమానంతో ప్రేమగా పంచేది. నీవు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి నీవు బాగోలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఏ క్షణం నుండి మీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి అసలైన ఆనందం మొదలవుతుంది. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. తెలివైన వాళ్ళు ఎప్పుడు ఇతరులు వైఫల్యం పొందిన చోట నుండే ప్రారంభిస్తారు. భార్య దృష్టిలో భర్త ఎప్పుడు ఒక మెట్టు పైన ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. మనీ సంపాదించడం అనేది తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం అనేది మనసుతో చేసే పని. కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతుడుగా కూడా మారుస్తాయి. అసూయ, అహంకారం ఉన్నవాళ్ళు తాము సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం, కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. మన లైఫ్లో కోల్పోయింది ఎప్పటికీ దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా మనిషైనా. అభిమానం అనేది అప్పు లాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి.
గౌరవం అనేది సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. నీకు నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలాగే కనిపిస్తుంది. ఉన్నవాళ్లకి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేని వాళ్ళకి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు. మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకండి. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాల్ని అధిగమిస్తాడు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేకపోవడమే అసలైన మూర్ఖత్వం అంటే. ఆపదలో ఉన్న వాళ్ళకి చేసిన సహాయం, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టిన ఆహారం ఎప్పటికీ వృధా పోదు. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు, దారి మార్చుకుని తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను మనం ఓరిమితో తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు ఉండే నమ్మకం మీ శత్రువును భయపెడుతుంది. మీ మీద మీకు ఉండే అపనమ్మకం మీ శత్రువుకి బలాన్ని పెంచుతుంది. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చెయ్యకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. మనసు నలిగినా కడుపు రగిలినా వారి నోటి వెంట వచ్చేవి నిందలో శాపాలో కాదు, కటికి వాస్తవాలు, పచ్చి నిజాలు. గెలుపు గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చిరునామా అడిగిన వారే. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయం అయినా బంధం అయినా. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నీ మనసుని నిత్యం గాయపరిచే వాళ్లతో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు. సంపాదన శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మన మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. ఎందుకంటే సోమరిపోతు దేన్ని సాధించలేడు. దుఃఖం అనేది పిరికి వాళ్ల లక్షణం. అది మనిషిలోని శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాళ్ళు విజయం సాధిస్తారు. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. మనం విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. గొడ్డలి బలమైనదే అయినప్పటికీ దానితో వెంట్రుకలను కత్తిరించలేము. అలాగే బ్లేడు పదునైనదే అయినప్పటికీ దానితో చెట్లను నరకలేము. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. మనం చెడు బుద్ధి గల వాళ్ళకి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వాళ్ళకి మాత్రం చాలా దూరంగా ఉండాలి. అధికారాన్ని, ధనాన్ని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, ధనం కాదు. ఉన్నింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. నీవు ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడటం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటావు. కష్టం ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, బాధలను ఓపికగా ఓర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పుస్తకంలో ఉండేది సొసైటీలో లేదు, సొసైటీలో ఉండేది పుస్తకంలో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిసవుతున్నారు, ఏమీ చదవని వారు రాజ్యమేలుతున్నారు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నీవు వాదించుకో. నీ కోసం ఎప్పుడూ ఎవరూ రారు. చేయగలిగిన వాళ్లే చేస్తారు, చేయలేని వాళ్ళు చెప్తారు. ప్రతి ఆడది తన లైఫ్లో తన ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ల కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. నీవు ఎవరో తెలియకుండా ఒకరు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్లను చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్లం అయిపోము.
అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా ఉంటాడు. అహంకారి అయిన భార్య దొరికితే ఎంత పెద్ద మగాడు అయినా సన్యాసంలో కలవాల్సిందే. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. విజేత అయినవాడు ఎప్పుడు విజయాలతో నిర్మించబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. ఒక స్త్రీ తన ఇబ్బందులు నీతో చెప్పుకుందంటే దాని అర్థం ఆమె నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వు. నీ యొక్క శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. ఒక మంచి ఆలోచన అనేది కనీసం 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను సైతం కలుషితం చేస్తుంది. అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకటం మేలు. ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తలదించుకుని బ్రతకటం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక మగాడు స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెని అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. మంచి బుద్ధి కలిగిన వాడు శత్రువులకు కూడా సహాయం చేస్తాడు. వక్రబుద్ధి కలిగిన వాడు తన సొంత వాళ్లను కూడా మోసం చేస్తాడు.